ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో 2 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడ నుంచి సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సత్యగంగా పౌర్ణమి సందర్భంగా రుద్రూర్ మండలంలో గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఏరువక్క పౌర్ణమి సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో విద్యుత్ షాక్తో గోవర్ధన్ సాయి అనే బాలుడు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన వెంట కవిత కూడా ఉన్నారు. ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా భవన్ వద్దకు సుమారు 20,000 మంది బీఆర్ఎస్ శ్రేణులతో పాటు జాగృతి కార్యకర్తలు వస్తారని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ను కూర్చోబెడితే పైచాచిక ఆనందం వస్తుందేమో కానీ ఆయన కాంతి ఇసుమంతా కూడా తగ్గదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడేనని పేర్కొన్నారు. బ్యాగులు మోసే వారికి భగీరథ ప్రయత్నాలు అర్థం చేసుకోవడానికి ఎన్ని జన్మలైనా సరిపోవని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో ఆయనకు గాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి నుంచి పల్లా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. నేడు టెట్ ఆల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 2 పేపర్లకు కలిపి 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. ఈ పరీక్షలు ఈ నెల 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకం అమలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు రాగా ప్రస్తుతం అప్లికేషన్ల స్వీకరణను ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 2 నుంచి అమలు చేయాల్సి ఉండగా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం ఆదేశాలతో కొత్త మార్గదర్శకాలపై జరుగుతుంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూపాయలు 5 లక్షలు ఇవ్వనుంది.